అమ్మా హేమ, ఉన్నావా ఇంట్లో అంటూ పిలిచింది భ్రమరాంబ. అబ్బా, వచ్చిందండి మహాతల్లి. ఈసారి దేనికోసం వచ్చిందో అని గొనుక్కుంటూ వంటగది నుండి హాల్లోకి వచ్చింది హేమలత. రండి పిన్నిగారు, రండి, ఇలా కూర్చోండి. అబ్బే, కూర్చోడానికి రాలేదమ్మాయి. అనుకోకుండా ఇంటికి చుట్టాలొచ్చారు. సమయానికి ఇంట్లో పెద్దగా కూరలేమీ లేవు. అయ్యో, నేనివాళ కూర ఎక్కువగా చేయలేదు పిన్నిగారు. లేదమ్మాయి, కూర అడగడానికి రాలేదు. నా దగ్గర కాస్త కందిపప్పు ఉంది. నువ్వు గ్లాసెడిస్తే అది ఇది కలిపి పప్పుచారైనా చేసి పెడతాను. ఓ, అవునా, సరే, ఇస్తానులేండి అంటూ గ్లాస్ తీసుకొని తిట్టుకుంటూ వెళ్ళి కాస్త కందిపప్పు తీసుకొచ్చి ఆమె చేతికిస్తుంది. ఏమిటమ్మాయి, మీ వారు మీ అబ్బాయి కనిపించడం లేదు? ఆయన ఎవరినో కలవాలని బయటికి వెళ్ళారు. యష్ ఏమో ఇవాళ కాలేజీ ఆఖరి రోజు కదా, స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటానని వెళ్ళాడు. ఏమైనా మీరు అదృష్టవంతులే హేమా. మీ అబ్బాయి ఏనాడు చదువు మానేస్తానని గోల చేయలేదు. అల్లరి చిల్లరగా అస్సలు తిరగలేదు. పసితనం నుంచే బాధ్యతగా ఉండడం నేర్చుకున్నాడు. చక్కగా చదువుకున్నాడు. అవును పిన్నిగారు, చెట్టును బట్టి కాయ మరి. నా కొడుకని చెప్పకూడదు కానీ వాడికి వాడే సాటి. మీకు తెలియదు కదా, కాలేజీలో ఇంటర్వ్యూలు జరిగాయట. మా వాడు ఉద్యోగానికి సెలెక్ట్ అయిపోయాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళడమే. అమ్మో, ఎంతైనా యశోదర్ చురుకే. మరి పెళ్ళెప్పుడు చేస్తున్నావు? అదా, వాడి చదువు కోసం లక్షలు ఖర్చు పెట్టాను. బుద్ధిగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించుకున్నాడు. పెట్టిన ఖర్చుకి 10 కట్నం ఇచ్చే అమ్మాయి ఎక్కడో చోట దొరుకుతుందిలేండి అని హేమలత గొప్పలు పోతుంటే భ్రమరాంబకి అసూయ పుడుతుంది. అబ్బే, ఇదేం మనిషి, కొడుకు కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్ని కట్నం రూపంలో రాబట్టాలనుకుంటుందా? ఇలాంటి వాళ్ళకి దేవుడు తగిన బుద్ధే చెప్తాడు అని మనసులోనే అనుకుని, సరే అమ్మాయి, మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఇక వెళ్ళొస్తాను అని బయలుదేరుతుంది. కాలేజీకి పార్టీ కోసమని వెళ్ళిన యశోధర్ 4 గంటల తర్వాత కస్తూరి చెయ్యి పట్టుకొని ఇంటికి వస్తాడు. గుమ్మంలో వాళ్ళని చూడగానే కంగు తింటుంది హేమలత. ఎవర్రా ఈ అమ్మాయి, మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఇక తను మనతోనే ఉంటుందమ్మా. ఆ మాటలో నీ ఉద్దేశం ఏంట్రా? మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నామమ్మా. ఈ విషయం గురించే వాళ్ళ ఇంటికి మాట్లాడడానికి వెళ్ళాను వారం క్రితం. వాళ్ళ నాన్న ససేమీరా ఒప్పుకోనన్నాడు. అందుకే ఈరోజు పార్టీ అయిపోయాక కాలేజ్ నుంచి తనని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చేసాను. ఇక తను ఎక్కడికి వెళ్ళదు. మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. ఒరేయ్, చంపేశావు కదరా. నీ మీద మేము ఎన్ని ఆశలు పెట్టుకుని బతుకుతున్నామో నీకు తెలుసా? ఎవరో అమ్మాయిని లేపుకొచ్చి నీ కోడలంటావేంట్రా చవటదద్దమ్మా. మర్యాదగా ఆ పిల్లని వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చేయి అని ఆమె తిడుతుండగానే కస్తూరి తండ్రి అక్కడికి వస్తాడు. కస్తూరిని యశోధర్ని కలిపి చూడగానే అతనికి బాగా కోపం వస్తుంది. కస్తూరి తండ్రి దశరథ యశోధర్ మీద చేయి చేసుకుంటాడు. ఎంత ధైర్యంరా నీకు, నా కూతుర్ని లేపుకొచ్చేస్తావా? దాంతో కస్తూరి అతనికి అడ్డం పడుతుంది. నాన్న, నేను మీ కూతుర్ని, నన్ను ఒక దెబ్బ కొట్టే అధికారం మీకుంది, కానీ ఆయన మీద చెయ్యెత్తితే నేను ఊరుకోను అంటూ తండ్రిని హెచ్చరిస్తుంది. చిలికి చిలికి గాలివానైనట్టు గొడవ పెద్దదే అవుతుంది. వీధిలో వాళ్ళందరూ పోగవుతారు. అందులో భ్రమరాంబ కూడా ఉంది. అదేమిటమ్మాయి, ఇందాకే కదా మీ వాడికి లక్షలు కట్నం ఇచ్చే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తానన్నావు. ఇంతలోనే ఈ అమ్మాయిని తీసుకువచ్చాడా? బాగుంది అంటూ వెటకారం చేసింది భ్రమరాంబ. హేమలతకి బాగా కోపం వచ్చింది. ఇక ఆపండి, చూడండి, మీరు మీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది హేమ. యశోధర్ తండ్రి కుమారస్వామి కూడా అవును, అదే మంచిది అంటాడు. కానీ యష్ అందుకు ఒప్పుకోలేదు. కస్తూరి కూడా ససేమిరా వెళ్ళనంది. చుట్టుపక్కల వాళ్ళందరూ పిల్లలిద్దరూ చదువుకున్నారు. అబ్బాయికి ఉద్యోగం కూడా వచ్చింది. అంతగా ఇష్టపడుతుంటే పెళ్లి చేయమని వండికేస్తారే, అంతకంటే అర్హతలు ఇంకేం కావాలండి అంటూ దశరథకి నచ్చ చెప్తారు కొందరు. మా వాడు చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు, సెటిల్ అయ్యాడని ఈవిడ గారిని అంటగట్టి వెళ్ళిపోతారా అంటూ మాట్లాడింది హేమలత. పెద్దలందరూ కలిసి కుమారస్వామిని, దశరథని, హేమలతని కూర్చోబెట్టి మాట్లాడతారు. చివరికి దశరథ సరే అంటాడు. కానీ స్తోమతకు తగ్గట్టే నేను కట్నం ఇస్తాను, పెళ్లి చేస్తాను అంటాడు. అందుకు
కుమారస్వామి, యష్, కస్తూరి అందరూ సంతోషిస్తారు. హేమలత మరో దారి లేక కొడుక్కి నచ్చజెప్పలేక ఊరుకుంది తప్ప ఆమెకు అస్సలు ఇష్టం లేదు. కస్తూరి తండ్రి తనకున్నంతలోనే పెళ్లి చేశాడు. చిన్న చిన్న కానుకలిచ్చాడు. కూతురు ఒంటి మీద ఓ 3 తులాల బంగారం చేయించాడు. బావగారు, ఇక ఇంతకు మించి ఇవ్వడం అంటే నా స్తోమతకు మించిన పని, మీరు తప్పుగా అనుకోవద్దు అంటూ కుమారస్వామి చేతులు పట్టుకుంటాడు. అయ్యో బావగారు, దీనికి మీరింతలా ఆలోచించాలా? నా కొడుక్కి పెళ్ళై మంచి భార్య వచ్చి పిల్లా పాపలతో ఇల్లు కలకలలాడాలని కోరుకుంటాను తప్ప తను తెచ్చే డబ్బు మీద నేను ఆశపడతానా? పోనీ మావాడు ఆశపడేవాడే అయితే తన చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకొచ్చేస్తాడా? ఇవాటి నుంచి మీ బిడ్డ మా ఇంటి మనిషి, మీరనవసరంగా బెంగ పెట్టుకోవద్దు. వెయ్యంకుడి ఔన్నత్యానికి చేతులెత్తి నమస్కరించాడు దశరథ. ఏదైతేనేం తనకు నచ్చిన వాడితో పెళ్లి జరిపించాం. ఇక మా బిడ్డ సంతోషంగా ఉంటుందని దశరథ, అతని భార్య కళావతి సంతోషించారు. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. వాళ్ల పెళ్లి జరిగే సమయానికి యశోధర్ ఉద్యోగంలో చేరిపోయాడు. తండ్రితో పాటు ఇంటి బాధ్యతను పంచుకుంటున్నాడు. పెళ్ళైన తర్వాత కొన్నాళ్లు కొత్త జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించారు ఆ జంట. కస్తూరి ప్రతిరోజు పెందలాడనే లేచి ఇంటి పని, వంట పని అన్నీ చూసుకునేది. అత్తగారికి మాట అనడానికి అవకాశం కూడా ఇచ్చేది కాదు. అంత చకచక అన్ని పనులు చక్కబెట్టేది. ఓ రోజు ఆమె తన భర్తతో, ఏవండి, చాన్నాళ్లుగా మీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. మనిద్దరం కలిసే చదువుకున్నాం, మీరు ఉద్యోగం సంపాదించారు. మీ అనే తెలివితేటలు నాకు లేకపోయినా నేను చదువుకున్నాను. నా తెలివికి తగ్గ ఉద్యోగం నాకు దొరుకుతుంది కదా, అందుకని నేను ఉద్యోగ ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను. భార్య అడిగిన తీరుకి అతను చాలా శాంతంగా స్పందించాడు. ఆమె చెయ్యి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని, నిజమే, మనిద్దరం కలిసే చదువుకున్నాం, దాదాపు ఒకే వయసు వాళ్ళం. కానీ పెళ్ళయ్యేసరికి మొగుడిగా నువ్వు నాకెంత మర్యాదిస్తున్నావు. ఈ ఫీలింగ్ నాకెంత బాగుందో తెలుసా? ఇక నువ్వడిగిన దాని గురించి అంటావా? నాన్న నేను ఇద్దరం సంపాదిస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఇంటి పని మొత్తం నీ మీదే వేసుకున్నావు. ఇక ఉద్యోగం పేరుతో ఆ బాధ్యత కూడా తీసుకొని ఎందుకు కలిసిపోతావు చెప్పు? విషయం పని గురించి కాదండి. ఉద్యోగం అనేది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కదా. చదివిన చదువుకు న్యాయం చేయాలని, ఇల్లాలిగా మాత్రమే కాకుండా ఇంకా కాస్త గుర్తింపు సంపాదించాలని నాకుండదా? ఉంటుంది, కాదని నేనెందుకంటాను. కానీ మనం పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావనుకో, ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇంటి పని, ఆఫీస్ పని మేనేజ్ చేయడానికి చాలా కష్టపడాలి. ఓ 6 నెలలు సెలవిస్తారు, కానీ ఆ తర్వాత బిడ్డ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అత్తయ్య గారు ఉన్నారు కదండి. లేదు కస్తూరి, అమ్మ చిన్నప్పటి నుంచి నాకు, అక్కకి సేవలు చేస్తూ ఇంటిని నడిపిస్తూ చాలా అలసిపోయి ఉంటుంది. ఈ వయసులో కూడా మన పిల్లల భారాన్ని తన మీద వేసి ఆమెను ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. పిల్లల బాధ్యత నువ్వు నేను మాత్రమే తీసుకోవాలనేది నా ఆలోచన. చూద్దాం, మనం అనుకున్నట్టుగా ఇంకో 6 నెలలలోపు పిల్లలు కలగలేదనుకో, ఆ తర్వాత నువ్వు జాబ్కి వెళ్ళు, నేను ఆపను. ఒకవేళ మన అదృష్టం బాగుండి మనం అమ్మా నాన్నలైతే ఓ 2 సంవత్సరాలు వాడి ఆలనా పాలనా చూశాక ఆ తర్వాత జాబ్ చూసుకో. ఏమంటావు? సరేనండి, మీ ఇష్టం అంటుంది ఆమె సంతోషం నటిస్తూ. ఇందుకే నాకు నువ్వంటే పడి చచ్చేంత ఇష్టం. నేనేం చెప్పినా అర్థం చేసుకుంటావు, ఆలోచిస్తావు, సరే అనేస్తావు. ఇలాంటి పెళ్ళాం దొరకాలంటే ఎంత అదృష్టం ఉండాలో తెలుసా అంటూ ఆమెను ముద్దు చేస్తాడతను. అతని ఎదుట సంతోషం నటించి మనసులో బాధపడిందామె. ఇంత చదువుకున్నానే, ఎందుకు పనికి రాకుండా పోయింది. ఏం చేస్తాం, ఆడదాని బతుకెప్పుడు ఇంటి గడప లోపలే ఉంటుందని మా అమ్మ ఊరికే చెప్పలేదు. ఇంట గెలవలేని దాన్ని బయటికి వెళ్ళి ఏం గెలుస్తాను అని తనకు తానే నచ్చజెప్పుకొని ఇంటినే ప్రపంచంగా మలుచుకుంది. 3 నెలల తర్వాత ఆమె నెల తప్పడంతో ఇల్లంతా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. 9 నెలలు చిటికేసినంత సులభంగా గడిచిపోయాయి ఆమెకు. తల్లి మాటిమాటికి వస్తూనే ఉండేది, కూతురెక్కడ కష్టపడిపోతుందో అని. కట్టుకున్నవాడు ఎంతో లాలనగా చూసేవాడు.
ఇక తాత కాబోతున్నానని కుమారస్వామి ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇల్లంతా ఆనందం వెల్లివిరుస్తుంటే తన నోట్లోంచి వ్యంగ్యపు మాటలు రావడం సరికాదని హేమలత తన ఆవేశాన్ని నివురుగప్పిన నిప్పులా మార్చుకుంది. అన్ని సంతోషాల మధ్య ఆమె ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ తర్వాత పుట్టిన పసివాడి బోసినవ్వులతో ఇల్లంతా కోలాహలమే. ఆహా, జీవితం అంటే ఇది కదా అనుకున్నాడు యశోధర్. పెళ్లి చేసుకుంటే జీవితంలో నుంచి సంతోషమనే మాటే పోతుందని నా స్నేహితులంతా ఎందుకు బాధపడతారో అర్థం కాదు. నా ఇంట్లో అందరి మొహాల్లో నవ్వులే తప్ప ఎవ్వరి మనసులోనూ బాధ లేదు అనుకున్నాడు. కానీ ఇటు కస్తూరి మనసులో ఉన్న అసంతృప్తి అతనికి తెలియదు, అటు అతని తల్లి మనసులో ఉన్న అసూయ అతనికి తెలియదు. ఎలాగోలా బిడ్డకు 2 ఏళ్లు నిండాలని ఓపిగ్గా ఎదురు చూస్తున్న కస్తూరికి 10 నెలలు తిరగకుండానే మరొక పిడుగులాంటి వార్త తెలిసింది. మరోసారి తల్లి కాబోతోందని. ఎవరైనా తల్లి అవుతున్నామంటే సంతోషపడతారు. నేనేమో బాధపడాల్సి వస్తోంది. ముందు ఆయన నన్ను ఇంటికి కట్టిపడేశాడు, ఇప్పుడు పిల్లలు కట్టిపడేస్తున్నారు. సారీ నాన్న, నీ పుట్టుక గురించి నేను బాధపడ్డం లేదు. వంటింటి కుందేలుగా బతకడం చాలా కష్టంగా ఉంది. అది మాత్రమే నా బాధ. నీకు జన్మనివ్వడం ఈ తల్లికి భారం కానే కాదు అని కడుపులో ఉన్న తన బిడ్డతో తనలో ఉన్న భావాలన్నీ పంచుకునేది కస్తూరి. చంకలో ఓ బిడ్డ, కడుపులో ఓ బిడ్డ, ఇంట్లో బండెడు చాకిరి. మొదటి నుండి అత్తగారికి ఏ పని అప్పచెప్పడం తెలియదు. ఇప్పుడు చెప్తే పొగరనుకుంటుందేమోనని అన్నీ మౌనంగా భరించిందామె. శారీరకంగా మానసికంగా బాగా బలహీనపడుతోంది. అది ఎవ్వరికీ కనిపించడం లేదు. మరో బిడ్డ కారణంగా ఇంకొన్ని సంతోషాలు తమ వాకిట్లో వచ్చి వాళ్తాయని కుటుంబంలో అంతా ఆనందంగా ఎదురుచూస్తున్నారు. కస్తూరి కష్టం గులాబీ చెట్టుకున్న ముళ్ళలా ఉంటే ఆమె మాత్రం విరిసిన రోజాలా కనిపిస్తోంది ఇంట్లో వాళ్ళకి. నిరాశ నిట్టూర్పుల మధ్య మరో 9 నెలలు ఎలాగోలా పుస్తకంలో పేజీల్లాగా తిప్పేసిందామె. ఈసారి ఆడపిల్ల పుట్టింది. నేను మొదటి కాన్పులోనే ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నాను. ఆరోగ్యం బాలేక కాలం చేసిన నా తల్లి నా కొడుక్కి సంతానం రూపంలో మళ్ళీ నా ఇంట్లో అడుగు పెడుతుందనేది నా ఆశ. అది నువ్వు ఈరోజు తీర్చావు తల్లి అని భావోద్వేగంతో కోడల్ని మెచ్చుకున్నాడు కుమారస్వామి. దీనివల్ల ఏదో ఒక తప్పు జరిగి దాన్ని పెద్దది చేసి గొడవ చేసి ఇంట్లో నుంచి పంపేయాలని మొదట్నుంచి నా ఆశ. కానీ ఇది వరుసగా 2 పిల్లల్ని కనేసి మర్రి చెట్టులా ఇంట్లో పాతుకుపోయింది. ఇక బతుకంతా దీన్ని భరించాల్సిందేనా అని తిట్టుకుంది హేమలత. నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి. కుమారస్వామి రిటైర్మెంట్ తీసుకున్నాడు. తండ్రి రిటైర్ అయినందుకు పెద్ద పార్టీ ఇచ్చాడు యశోధర్. కన్న తండ్రిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. నా భర్తకి కన్నవాళ్ల మనసుని ఇంత బాగా అర్థం చేసుకోవడం వచ్చు, కానీ ఏ రోజు నా మనసులో దాగున్న బాధ గురించి ఆయనకెందుకు అర్థం కాలేదు? మరో బిడ్డను కనడం కంటే నా భార్య ఆత్మగౌరవాన్ని కాపాడడం ముఖ్యమని ఆయన అనుకొనుంటే ఎంత బాగుండేది. ఈ సమయానికి నేను ఉద్యోగం సంపాదించి నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేదాన్ని. అలా ఆలోచించిన ప్రతిసారి తన కూతురికి క్షమాపణలు చెప్పుకునేదామె. నువ్వు పుట్టడం నాకు చాలా సంతోషం తల్లి, నా ఉద్దేశం అది కాదు. కానీ నేను పుట్టినందుకు ఏమీ సాధించలేకపోయాను అనేదే నా బాధ. ఇంకొన్నాళ్ళేలే, నువ్వు కాస్త లేచి నడవగలిగి మాట్లాడగలిగిన రోజున నిన్ను కూడా అన్నయ్యతో పాటు స్కూల్కి పంపిస్తాను. అప్పుడు నేను భుజాన ఓ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఆఫీస్కి వెళ్తాను. మా అమ్మ హౌస్ వైఫ్ అని చెప్పుకునే కంటే మా అమ్మ ఫలానా కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తోంది అని నువ్వు చెప్తే అది నాకు గొప్ప ఆనందం అంటూ కూతురుతో మాట్లాడుతుందామె. రోజులు నెలలు గడిచిపోయాయి. కస్తూరి యశోధర్ల కూతురికి 3వ పుట్టినరోజు కూడా జరిగిపోయింది. అమ్మయ్య, పాపకి 3 ఏళ్ళు నిండాయి, స్కూల్లో తీసుకుంటారు, ఇక నేను గడప దాటొచ్చు అని ఎంతో సంబరపడింది. 5 ఏళ్ల విరామం తర్వాత ఇల్లు దాటి బయటికి వెళ్ళి తను కోరుకున్న ప్రపంచంలో విహరించడానికి అవకాశం దొరికిందని అంతులేని ఆనందం ఆమెకు. అనుకున్నట్టుగా 2 పిల్లల్ని స్కూల్లో చేర్పించి కాస్త స్కూలుకి అలవాటయ్యాక ఓ రోజు రాత్రిపూట అందరూ భోజనం చేస్తుండగా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తున్నారు, ఇక నేను ఇంట్లో ఉండి ఏం చేస్తానండి,
చాలా గ్యాప్ వచ్చింది, కానీ ఎప్పటికప్పుడు నేను సబ్జెక్టులు రివైజ్ చేస్తూనే ఉన్నాను. ప్రోగ్రామింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతానండి అంటూ అత్తమామల ముందే భర్తను అడిగిందామె. యశోధర్ కాసేపు ఆలోచించి సరే నీ ఇష్టం అన్నాడు. కస్తూరి ఆనందంతో పొంగిపోయింది. థ్యాంక్స్ అండి, ఉండండి, ఇప్పుడే మీ నోరు తీపిచేస్తాను, స్వీట్ చేసి తీసుకొస్తాను అని వంటగదిలోకి పరిగెత్తింది. మంచి నిర్ణయం తీసుకున్నావురా. ఈ కాలం ఆడపిల్లలు బతుకంతా ఇంట్లోనే గడపమంటే అదొక భారంగా ఫీల్ అవుతారు. తను కోరుకున్నట్టుగా బతికితేనే కదా తనకి ఆనందం అంటూ కొడుకు భుజం తడతాడు కుమారస్వామి. ఏమే కస్తూరి, ఉద్యోగం వెలగబెడతావా? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు చిక్కావే నాకు. నా కొడుక్కి లక్షల్లో కట్నం ఇచ్చే అమ్మాయిని భార్యగా తీసుకురావాలని వాడి చిన్నప్పటి నుంచి నేను కన్న కలలన్నీ నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టి తొక్కేశావు కదా. ఇప్పుడు నీ కలల్ని తొక్కేసి ఇన్నేళ్లుగా నా మనసులో రగులుతున్న అగ్నిజ్వాలని ఐస్ వాటర్తో చల్లార్చబోతున్నాను అనుకుని, ఏమిట్రా ఇది విడ్డూరం కాకపోతే, మన కాలనీలో ఎంతమంది ఆడవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నారు? నువ్వు ఒకసారి లెక్కపెట్టి చూడు, ఎవ్వరూ వెళ్ళరు. ఇప్పుడు నువ్వు పెళ్ళాన్ని ఉద్యోగానికి పంపితే నలుగురు ఏమంటారో తెలుసా? ఆ కుటుంబానికి ఏం తక్కువని తండ్రి బాగానే సంపాదించాడు, కొడుకు అతని వారసత్వాన్ని నిలబెడుతున్నాడు. హాయిగా ఇంట్లో వాళ్ళకి సేవలు చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ సుఖంగా బతకకుండా బయటికి వెళ్ళి ఆ పిల్ల ఉద్యోగం చేస్తోందంటే కట్నం తక్కువగా తీసుకొచ్చిందనే కోపాన్ని ఆ కుటుంబం ఈ రకంగా తీర్చుకుంటుందన్నమాట అని మాట్లాడుకుంటారు. మీరు చిన్నపిల్లలు, మీకు ఇవన్నీ ఏం అర్థమవుతాయి? అయ్యో హేమ, ఎవరో ఏదో అంటారని కోడలి ఇష్టాన్ని చంపుకోమనడం సరికాదు కదా. మీరు మరీనండి, ఎవరైనా వింటే నేనేదో కోడల్ని హింసించే అత్తగారినని అనుకుంటారు. తను ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుండి ఏనాడైనా పళ్ళెత్తి మాట నేను తనని అనడం మీరు విన్నారా? మరి ఈ రోజు తను తన ఇష్టానికి బయటికి వెళ్ళి పనిచేస్తానంటే నేను వద్దనెందుకంటాను? ఇప్పటికే నా కోడలు ఇంటి చాకిరీ పిల్లల చాకిరీతో ఒళ్ళు హూనం చేసుకుంటుంది. అది చాలదా? ఇప్పుడు మీరు కాదంటే ఈ ఒక్కరోజే బాధపడుతుంది. కానీ జీవితాంతం తన రెక్కల మీద తను మోయాల్సిన కొండంత భారం దిగిపోతుంది కదా. నేను దాని మీద ప్రేమ కొద్దే చెప్తున్నాను. అవును నాన్న, అమ్మ చెప్తోంది నిజమే. నా భార్యని కష్టపెట్టి తను సంపాదించే డబ్బులతో మనం కొత్తగా బాగుపడాల్సిందేముంది అంటాడు యశోధర్. అమ్మయ్య, వీడి దారిలోకొచ్చాడు. నిజమేరా, పైగా ఈ మధ్య నా ఆరోగ్యం అంత మాత్రంగానే ఉంది. షుగర్ వచ్చేసింది, మోకాళ్ళ నొప్పులు. తన ఆఫీస్ నుంచి తిరిగి వచ్చే వరకు పిల్లలు ఇంటికి రాకుండా ఉంటారా? అప్పటిదాకా వాళ్ళకి నేనే సపర్యలు చేయాల్సి వస్తుంది. నా మనవళ్లకు చేయడం నాకేం బరువు కాదు, కానీ నా ఆరోగ్యం సహకరిస్తుందా? ఇక మీ నాన్నగారు ఇంట్లో ఆడవాళ్లు చేసే పనులేమైనా చేయగలరా ఏంటి? నువ్వే కోడలికి నచ్చజెప్పరా, వద్దని చెప్పు అంటూ కొడుక్కి మెత్తగా నూరిపోస్తుంది. కుమారస్వామి మౌనంగా చెయ్యి కడుక్కొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. యశోధర్ తల్లి మాటలు చెవికెక్కించుకొని వంటగదిలోకి వెళ్ళి భార్యతో, కస్తూరి, నువ్వు ఉద్యోగమనే ఆలోచన మానేయొచ్చు కదా. అదేంటండి, ఇప్పుడే ఒప్పుకున్నారుగా? నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. నువ్వు చెప్తే ఎందుకు అర్థం చేసుకోవు? ఇందులో తప్పేముందండి? నువ్వు ఉద్యోగం చేయడం నలుగురిలో నాకు అవమానమే. ఆ మాత్రం భార్యా పిల్లల్ని పోషించుకోలేడా ఆ యశోధరని ఎవరైనా మాట్లాడితే నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. నీకు నేనేం తక్కువ చేశాను? మాట్లాడితే ఉద్యోగం ఉద్యోగం అని అదే ఆలోచిస్తావేంటి? నా భార్యగా ఇంటిని పిల్లల్ని చూసుకుంటే చాలు అని కఠినంగా చెప్పి తమ గదిలోకి వెళ్ళిపోతాడు. హేమలత మనసులో రాక్షసానందం ఉప్పొంగిపోయింది. ఆ మరుసటి రోజు నుండి కోడల్ని సాధించడం మొదలుపెట్టింది. అప్పటి వరకు తనతో పని చేయించేది తప్ప ఒక మాట అనేది కాదు. కానీ ఆమెకు తన కోడలి మీద ప్రేమ ఉందని ఇంట్లో వాళ్ళని నమ్మించగలిగింది కాబట్టి సూటిపోటి మాటలతో కస్తూరిని బాధ పెట్టడం మొదలుపెట్టింది. నా కొడుకు నిన్ను చేసుకోకపోయుంటే ఇవాళ రాజాలా దర్జాగా బతికేవాడు. నీ వల్లే వాడి జీవితంలో సగం దర్పం నాశనమైపోయింది. నువ్వు ఈ ఇంటికి పట్టిన పెద్ద అరిష్టానివే. బతుకంతా నువ్వు వంటగదిలోనే పడుండాలి తప్ప నిన్ను నేను ఇల్లు దాటి వెళ్ళనివ్వనుగా అని నేరుగానే తిట్టడం మొదలెట్టింది.
అసలే ఒక పక్క తన కలలు నాశనమైపోయాయనే బాధ, మరో పక్క అత్తగారి సాధింపులు. ఆమె తట్టుకోలేక భర్తకు ఫిర్యాదు చేసింది. నిన్ను ఉద్యోగానికి వెళ్లకుండా మా అమ్మ అడ్డుపడిందని తన మీద నాకు లేనిపోనివి చెప్పాలని చూస్తున్నావు కదా, నువ్వు మరీ ఇంత దిగజారిపోతావని అనుకోలేదు కస్తూరి అంటూ తల్లిని సపోర్ట్ చేశాడతను. అప్పటినుంచి ప్రతిరోజు దాదాపు అదే పరిస్థితి. భర్తకి కొడుక్కి తనలో ఉన్న రాక్షసత్వం కనబడకుండా కోడల్ని హింసించేదామె. దాంతో కస్తూరి ఎదురు తిరిగింది. ఇద్దరి మధ్య గొడవ బాగా పెరిగింది. మామగారికి చెప్పినా ఉపయోగం లేదు. అతనికి ఈ విషయాలేమీ తెలియదు కాబట్టి అతను నమ్మలేదు. భర్తకు చెప్తే ఇక్కడ ఉంటే మా అమ్మ అడ్డం పడుతుందని ఆమెతో గొడవ పెట్టుకుని వేరు కాపురం పెట్టేసి అక్కడికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్లు ఆడొచ్చని నువ్వు ఇదంతా చేస్తున్నావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనంత వెర్రివాడిని కాదు అని అతను భార్యతో కోపంగా ఉండడం, గొడవలు పడడం చేసేవాడు. రాను రాను వాళ్ళ మధ్య మాటలు కూడా తగ్గిపోయాయి. అత్తగారి సూటిపోటి మాటలు తప్ప ఇంట్లో వాళ్ళ ప్రేమాభిమానాలన్నీ కరువైపోయాయి. తట్టుకోలేకపోయింది కస్తూరి. ఓ రోజు తన ఇద్దరు బిడ్డల్ని తీసుకొని కోపంగా గడప దాటి వెళ్ళిపోయింది. వెళ్ళనీరా, ఎన్నాళ్ళు వెళ్తుంది? ఆడదాని బతికెప్పుడు అత్తగారింట్లోనే. ఆ మాట ప్రపంచం దానికి అర్థమయ్యేలా చెప్తుంది. తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తుంది అని కొడుకును రెచ్చగొట్టి ఆమెను ఆపకుండా చేస్తుంది హేమలత. బయటికి వెళ్ళిన కస్తూరి తన పుట్టింటికి వెళ్ళలేదు. పెళ్లిలో తన తండ్రి తనకిచ్చిన బంగారంలో నుండి కొంత అమ్మేసి ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడి నుంచి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించి ఆమె ఉద్యోగం వెతకడంలో పడిపోయింది. తనకున్న తెలివితేటలతో కొన్నాళ్లకి మంచి ఉద్యోగమే సంపాదించింది. తన తల్లిదండ్రులను తీసుకొచ్చి తన ఇంట్లోనే ఉంచింది, తాను లేనప్పుడు పిల్లల ఆలనా పాలన చూడ్డానికి. భార్య రాక కోసం ఎంతగానో ఎదురు చూశాడు యశోధర్. కానీ ఆమె తిరిగి రాలేదు. కొన్నిసార్లు ఆమెను కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ఉద్యోగాలవి ఎందుకు? దీనికోసం కుటుంబాన్ని వదులుకుంటావా? తిరిగి ఇంటికి రా, ఉద్యోగం మానేసి అంటాడు. ఉద్యోగం కోసం నేను గడప దాటలేదండి. ఆ ఇంట్లో నా గౌరవం మంటల్లో కలిసిపోయింది. నా భర్తకి నా మీద నమ్మకం లేకుండా పోయింది. లౌక్యానికి తప్ప నిజానికి విలువలేని ఇంట్లో ఉండలేక గడప దాటాను. నిజంగా నా అవసరం ఉందనుకుంటే మీరే వచ్చేయండి అని ఆమె చెప్పడంతో అతను కోపంగా తిరిగి వెళ్ళిపోయాడు. 2 ఏళ్లు గడిచిపోయాయి. కస్తూరి చాలా తెలివైంది. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని మొదటి నుంచి తనకున్న ఆరాటం కారణంగా ఎంతో కష్టపడి చాలా తక్కువ సమయంలోనే ఆఫీస్లో ఉన్నత స్థానాన్ని సంపాదించింది. దాంతో ఆమె సంపాదన పెరిగింది. పిల్లల్ని తిరిగి కాన్వెంట్కి పంపించడం మొదలెట్టింది. ఈఎంఐలో ఒక ఇల్లు కొనుక్కుంది. కంపెనీ వాళ్ళు ఒక కారు కూడా ఇచ్చారు. ఆమె జీవితమే మారిపోయింది. అలా ఉన్న క్రమంలో ఓ రోజు అనుకోకుండా కుమారస్వామి ఆమెను మార్కెట్లో కలుస్తాడు. ఏంటమ్మా ఇది? నువ్వు తెలివైన దానివని నిరూపించుకొని ఉండొచ్చు, కానీ కాపురం కూల్చుకొని తెలివి తక్కువ దానివని కూడా నిరూపించుకున్నావు. రెండింటినీ సమంగా బ్యాలెన్స్ చేసినప్పుడే కదా నీ జీవితం బాగుపడినట్టు. నిజమే మావయ్య, కానీ అత్తయ్య గారు నాతో ఎంత దారుణంగా ప్రవర్తించారో చెప్తే మీరెవ్వరూ నమ్మలేదు. నేను చెప్పినవన్నీ నిజాలే. ఆవిడకి మొదటి నుంచి నేనంటే ఇష్టం లేదు. మీ ముందు బయటపడలేదంతే. ఆవిడ కారణంగా ఆ ఇంట్లో నా భర్త దగ్గర కూడా ఆదరణ కరువై తట్టుకోలేక గడప దాటాను తప్ప ఆయన్ని అవమానించడానికి కాదు. ఆయన మీద గెలుపు సాధించడం నా లక్ష్యం కాదు. ఇప్పుడు నేను సంపాదిస్తున్న ఈ గుర్తింపు, గౌరవం ఇదేది ఆయనకు దూరమైనందుకు నేను పడుతున్న బాధని తగ్గించలేదు. మీ అబ్బాయి నా తప్పేమీ లేదని అర్థం చేసుకొని నన్ను తిరిగి ఇంటికి తీసుకెళ్లాలనే నేను కోరుకుంటున్నాను. కోడలు మాటలు విన్నాక ఆమె మాటల్లో నిజాయితీ అతనికి అర్థమైంది. కొడుక్కి నచ్చజెప్పి జరిగిన దాంట్లో హేమలత తప్పే ఎక్కువగా ఉందనే విషయం అర్థమయ్యేలా చేస్తాడు. ఎలాగైనా కొడుకుని ఒప్పించి కస్తూరితో విడాకులిప్పించి మరో పెళ్లి చేయాలని ఆలోచిస్తుంది హేమలత. ఆ విషయం గురించి భర్తతో మాట్లాడాలని అతని దగ్గరికి వెళ్తుందామె. కానీ తండ్రి కొడుకులు కలిసి ఆమెను కస్తూరి విషయంలో ఏం జరిగిందని గట్టిగా నిలదీయడంతో ఆమె నిజం ఒప్పుకుంటుంది. కుమారస్వామి ఆమెను కాసేపు చెడామడా తిట్టేస్తాడు. ఆ తర్వాత యశోధర్ బాధపడుతూ కస్తూరి దగ్గరికి వెళ్తాడు. తనని క్షమాపణలు కోరి తిరిగి ఇంటికి తీసుకొస్తాడు.
తనకు నచ్చినట్లుగా ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛనిస్తాడు. కానీ కస్తూరి, నువ్వు ఈ ఈఎంఐలో ఇల్లు తీసుకున్నావు కదా, మీ అమ్మ నాన్నలకి ఇదివరకే ఇంకో ఇల్లుందిగా, నువ్వు లేకుండా వాళ్ళు అక్కడేం చేస్తారు? నేను లేకపోతే వాళ్ళు అక్కడ ఎందుకుంటారండి, వాళ్ళింటికి వెళ్ళిపోతారు. మరి ఆ ఇల్లు? ప్రతి ఆడదానికి సొంతంగా నగలు డబ్బు లేకపోయినా ఒక ఇల్లంటూ ఉండాలండి. ఈ ఇల్లు మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి, నాది కాదు కాబట్టే కదా నేను గడప దాటితే ఎవరూ ఆపలేదు, అర్థం చేసుకోలేదు. ఇంకోసారి గడప దాటే పరిస్థితి వస్తే ఉండడానికి నాది అనే చెప్పుకునే ఓ ఇల్లు నాకు ఉండాలిగా. నిజానికి మిమ్మల్ని అక్కడికి రమ్మనాలని నేను అనుకున్నాను, కానీ అలా చేస్తే అత్తయ్య మామయ్యల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన దాన్ని అవుతానని ఆ మాట అనలేదు. భార్య ఆత్మగౌరవాన్ని, సంస్కారాన్ని చూసి అతను చాలా గర్వపడతాడు. నాకు ఓ ఇల్లుంది, నువ్వు పొమ్మంటే నాకేమీ నష్టం లేదని ఇండైరెక్ట్గా చెప్తున్నావు కదా అంటూ నవ్వుతాడు. ఎప్పుడో చచ్చిపోతామని ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకోవడం లేదా? ఇది కూడా అలాంటిదే అనుకోండి అని ఒక సీరియస్ విషయాన్ని కూడా సరదాగా మాట్లాడుకుంటారు వాళ్ళు. జరిగిన వాటన్నిటి వల్ల భార్య ఆత్మాభిమానాన్ని గౌరవించడం భర్త బాధ్యత అని యశోధర్ తెలుసుకుంటాడు. అందువల్ల వాళ్ళ మధ్య మళ్ళీ గొడవలు రాలేదు. కుటుంబంతో కలిసి ఆనందంగా జీవనం గడిపారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.